భారత సైన్యంలో సేవ చేయటం అన్నది ఎంతో గౌరవదాయకమైన విషయం. కానీ ఆ పురుషాధిక్య విభాగంలో తనదైన ముద్ర వేసిన మహిళా సైనికులు ఉన్నారు. వాళ్ళ ధైర్యం, పట్టుదల, దేశభక్తి ఇవన్నీ మనకు స్ఫూర్తిదాయకం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇద్దరు మహిళా వీరులు దేశానికి సేవ చేసిన గర్వకారణాలు. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, యునైటెడ్ నేషన్స్ మిషన్ తో భారత మహిళా ఆర్మీ అధికారిగా మారిన తొలి కల్నల్. మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళంలో తన అసాధారణ సర్వీస్ తో అందరి మనసులు గెలిచిన మహిళా పైలట్. ఈ వీడియోలో మనం ఇద్దరి జీవిత చరిత్ర, సాహసాలు మరియు దేశ సేవా గాథల గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు ఇద్దరు మాట్లాడారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇప్పుడు ఇద్దరు భారతీయ వీరవంతుల గురించి దేశమంతా చర్చ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాద దాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపి సుమారు 30 మందిని హతమార్చారు. ఈ క్రమంలోనే దీనిపై నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్ ఫోర్స్ కి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కలిసి మాట్లాడారు. ప్రెస్ మీట్ కి ఇద్దరు మహిళలు, ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో అటెండ్ అయ్యారు. వారిద్దరూ ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కల్నల్ సోఫియా ఖురేషిది గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుంచే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లలో సేవలు అందించారు. సోఫియా ఖురేషి సాధారణ అధికారి కాదు. 2016 మార్చిలో ఆమె ఎక్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆధిపత్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆసియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొన్నాయి. వాటిలో సోఫియా ఖురేషి ఒక్కరే మహిళా అధికారిక బృందాన్ని నడిపారు. మరో వీరవనిత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఈమె ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు, అలాగే సముద్ర తీరాలు లాంటి భిన్న వాతావరణాల్లో కూడా ఆమె సమర్థవంతంగా యుద్ధ హెలికాప్టర్లను నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్స్ కు ఆమె నేతృత్వం వహించారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 6వ తరగతి నుంచే తనకు పైలట్ అవ్వాలనే ఆశ ఉండేదని ఒక సందర్భంలో వ్యోమిక చెప్పారు. అది వయసు పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు పైలట్ అవ్వడానికి కావలసిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్ని సార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాలి. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళాలి. అయినా కూడా తను ఎక్కడా వెరవకుండా సేవలు అందించారు. మొత్తంగా ఇద్దరు మహిళా అధికారులు కీలక ఆపరేషన్ లో పాల్గొనడం పట్ల భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంతగా పెరిగిందో స్పష్టమవుతుంది. ఆడ, మగ లాంటి లింగ ప్రాధాన్యతకు కాకుండా సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని భారత సైన్యం మరోసారి నిరూపించిందని సర్వత్రా ప్రశంసలు వెలువడుతున్నాయి. కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లాంటి మహిళలు మన దేశానికి నిజమైన గర్వకారణాలు. వారి జీవితాల్లోని ప్రతి అడుగు ఒక చరిత్ర. వాళ్ళు మనకు చెబుతున్న సందేశం ఒకటే: ధైర్యంగా ముందుకు నడిస్తే ఏదైనా సాధ్యమే అని. ఇలాంటి దేశభక్తి గల వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.